బ్లడ్ ప్రెషర్ అనేది ఒక పర్టిక్యులర్ ఏజ్ దాటాక వచ్చే సమస్య. ఈ బ్లడ్ ప్రెషర్ రావటానికి అనేక కారణాలు ఉండొచ్చు. ప్రథమంగా దానిలో మనం తినే తిండిలో ఉప్పు ఎక్కువ ఉండటం అనేది ఒక కారణం. జెనెటికల్లీ అంటే జన్యుపరంగా మనకి ఫ్యామిలీ హిస్టరీలో ఈ హైపర్ టెన్షన్ అనేది ఆల్రెడీ ఉంటే పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ దానికి తోడు వేరే కోమార్బిడిటీస్ అంటే ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయటం అనేది కష్టం అవుద్ది. కాబట్టి మామూలుగా చిన్నపిల్లల నుంచి మనం అడోలసెంట్ ఏజ్ వరకు మనుషుల్లో హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది క్రమంగా పెరుగుతూ ఉంటది. కాకపోతే ఒక ఏజ్ వచ్చాక అది గ్రాడ్యువల్ గా స్టెబిలైజ్ అవుద్ది. సిగరెట్ తాగే అలవాటు గానీ, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న, ఉప్పు ఎక్కువ తినే అలవాటు ఉన్న, ఇలాంటి అలవాట్లు ఉంటే అది ఆ స్టెబిలైజ్ అవ్వకుండా ఆ థర్డ్ ఫోర్త్ డికేడ్ ఆఫ్ లైఫ్ నుంచి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వటాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఒక డాక్టర్ దగ్గర మనం చూపించుకొని మనకు అది బ్లడ్ ప్రెషర్ టెంపరీగా ఎక్కువ అవుతుందా లేదా మనకి హైపర్ టెన్షన్ ఉందా అనేది నిర్ధారించుకోవాలి. అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్. సో ఈ డైట్ మోడిఫికేషన్లో అందరికీ మనం ప్రధానంగా ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఉప్పు తగ్గించి తింటాం. ఎందుకంటే మనకి హైపర్ టెన్షన్ ప్రథమంగా వచ్చేది మన బాడీలో ఉన్న ఉప్పు కంటెంట్ వల్ల, అలాగే మన పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ వల్ల. సో మనం ఫస్ట్ చెప్పేది డైట్ మోడిఫికేషన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్.